హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఒక్కొక్క రోజుకి వాటికి ఉన్న ప్రత్యేకతలేమిటి? ఈ ఆగస్టు మాసంలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయా? లేవా? అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో ఒకదాని తర్వాత ఒకటి మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ, నాగుల పంచమి, శ్రీ వరలక్ష్మి వ్రతం, పుత్రత ఏకాదశి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మనకి ఆగస్టు 1 నుండి ఆగస్టు 12 వరకైతే ఆషాఢ మాసం ఉందండి. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసం అనేది ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు ఉంటుందండి. శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకి, శుభ ముహూర్తాలకి చాలా అనుకూలమైన మాసం అండి. ఈ శ్రావణ మాసంలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఆగస్టు 1 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంది కాబట్టి శుభముహూర్తాలైతే లేవండి. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వివాహానికి, గృహ ప్రవేశానికి, ఉపనయనానికి, శ్రీమంతానికి, ఇల్లు మారడానికి, అన్నప్రాసనకి, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి చాలా మంచి ముహూర్తాలైతే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ ఆగస్టు మాసంలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 1 శనివారము తదియా తిథి రాత్రి 9:52 వరకు ఉంటుందండి. శతభిష నక్షత్రం రాత్రి 8:11 వరకు ఉంటుంది. తర్వాత ఆగస్టు 2 ఆదివారము చవితి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు ఉజ్జయిని మహంకాళి జాతర అయితే జరుగుతుందండి. అలాగే ఈ రోజు సంకష్టార చతుర్థి పండగ. అలాగే ఈ రోజు చాలా ముఖ్యమైనదండి, ఫ్రెండ్షిప్ డే. ఆగస్టు 3 సోమవారము పంచమి తిథి రాత్రి 8:51 వరకు ఉంటుందండి. ఉత్తర భద్ర నక్షత్రం అండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. తర్వాత ఆగస్టు 4 మంగళవారము షష్ఠి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ షష్ఠి తిథి రాత్రి 7:38 వరకు ఉంటుందండి. రేవతి నక్షత్రం రాత్రి 8:43 వరకు ఉంటుంది. తర్వాత ఆగస్టు 5 బుధవారము సప్తమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ ఆగస్టు 3, 4, 5 ఈ రోజులలో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమండి. ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి శుభముహూర్తాలు, శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు కాదు. తర్వాత ఆగస్టు 6 గురువారము అష్టమి తిథి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందండి. భరణి నక్షత్రం సాయంత్రం 6:40 వరకు ఉంటుంది. ఆగస్టు 7 శుక్రవారము నవమి తిథి మధ్యాహ్నం 1:56 వరకు ఉంటుందండి. కృత్తిక నక్షత్రం సాయంత్రం 5:14 వరకు ఉంటుంది. ఈ ఆగస్టు 6, 7 ఈ 2 రోజులలో ఎలాంటి పనులు చేయడానికి అనుకూలమైన రోజులు కాదండి. తర్వాత ఆగస్టు 8 శనివారము దశమి తిథి ఉదయం 11:40 వరకు ఉంటుందండి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది. ఆగస్టు 9 ఆదివారము ఏకాదశి తిథి ఉదయం 9:15 వరకు ఉంటుందండి. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:04 వరకు ఉంటుంది. ఈ రోజున కామికా ఏకాదశి పండుగను జరుపుకుంటారండి. అలాగే ఈ రోజున హైదరాబాద్లో మహంకాళి బోనాల జాతర జరుపుకుంటారు. ఈ రోజైతే మంచి రోజే అండి. తర్వాత ఆగస్టు 10 సోమవారము ద్వాదశి తిథి ఉదయం 6:47 వరకు ఉంటుందండి. త్రయోదశి తిథి రాత్రి అంటే తెల్లవారుజామున 4:21 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం 12:19 వరకు ఉంటుందండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు సోమ ప్రదోష వ్రతం అయితే ఉందండి. తర్వాత ఆగస్టు 11 మంగళవారము చతుర్దశి తిథి రాత్రి 2:01 వరకు ఉందండి. పునర్వసు నక్షత్రం ఉదయం 10:51 వరకు ఉంది. ఈ రోజు మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు. తర్వాత ఆగస్టు 12 బుధవారము అమావాస్య తిథి రాత్రి 11:57 వరకు ఉంటుందండి. పుష్యమి నక్షత్రం ఉదయం 9:23 వరకు ఉంటుంది. ఈ రోజు ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య అయితే ఉందండి. అయితే చుక్కల అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి, ఆ రోజు చేయవలసిన పనులేంటి అనే వీడియో మన ఛానల్లో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజుతో
ఆషాఢ మాసం అయితే పూర్తవుతుందండి. తర్వాత ఆగస్టు 13 గురువారము పాడ్యమి తిథి రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు ఉంటుందండి. అశ్లేష నక్షత్రం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నుండైతే శ్రావణ మాసము మొదలవుతుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసం గురువారంతో మొదలవుతుందండి. అయితే ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందండి. మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఈ వ్రతాలు చేయడానికి శుభగడియలేంటి అనే విషయాలన్నింటి గురించి నేను సెపరేట్‌గా వీడియోలన్నీ పోస్ట్ చేస్తానండి. అలాగే నాగుల పంచమి రోజున నాగేంద్ర స్వామిని ఎలా పూజించాలి, ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, మంగళవారాలలో పూజలు ఎలా చేయాలో కూడా నేను చాలా క్లుప్తంగా వీడియోస్‌లో తెలియజేస్తానండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి వీడియోస్ అన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తానండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని పండుగల వివరాలు చాలా క్లియర్‌గా తెలుస్తాయి. తర్వాత ఆగస్టు 14 శుక్రవారము విద్యా తిథి రాత్రి 8 గంటల 42 నిమిషాల వరకు ఉంటుందండి. మఖా నక్షత్రం ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజైతే చాలా అంటే చాలా మంచి రోజండి. శ్రావణ శుక్రవారం అండి. శ్రావణ మొదటి శుక్రవారం. అయితే శ్రావణ మొదటి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో కూడా మీకు వీడియోలో తెలియజేస్తానండి. ఈరోజైతే చాలా మంచి రోజు. ఆగస్టు 15 శనివారము తదియా తిథి రాత్రి 7 గంటల 49 నిమిషాల వరకు ఉంటుందండి. పుబ్బ నక్షత్రం ఉదయం 6 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఇది శ్రావణం మొదటి శనివారం అండి. శ్రావణ శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పిండి దీపారాధన ఎలా చేయాలి, పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజే అండి. ఈ రోజు స్వతంత్ర దినోత్సవంను జరుపుకుంటారు. తర్వాత ఆగస్టు 16 ఆదివారము చవితి తిథి రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు ఉంటుందండి. ఉత్తర నక్షత్రం ఉదయం 6 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. తర్వాత ఆగస్టు 17 సోమవారము పంచమి తిథి హస్త నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజు నాగుల పంచమి పండుగను జరుపుకుంటారండి. అలాగే ఈ రోజు కల్కి జయంతి. తర్వాత ఆగస్టు 18 మంగళవారము షష్ఠి తిథి రాత్రి 7 గంటల 43 నిమిషాల వరకు ఉంటుందండి. చిత్తా నక్షత్రం ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు స్కంద షష్ఠి పండుగను జరుపుకుంటారండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. ఆగస్టు 19 బుధవారము సప్తమి తిథి రాత్రి 8 గంటల 40 నిమిషాల వరకు ఉంటుందండి. స్వాతి నక్షత్రం ఉదయం 9 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ ఆగస్టు 14, 15, 16, 17, 18, 19 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్లకి, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, అద్దె ఇల్లు మారడానికి ఇలా ఎలాంటి శుభకార్యాలైనా ఈ రోజుల్లో చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకి అనుకూలమైన మాసం అండి. ఆగస్టు 20 గురువారము అష్టమి తిథి రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు ఉంటుందండి. విశాఖ నక్షత్రం ఉదయం 11 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 21 శుక్రవారము నవమి తిథి రాత్రి 11 గంటల 56 నిమిషాల వరకు ఉంటుందండి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వరాల జల్లులు కురిపించే వరలక్ష్మి వ్రతం, వరమహాలక్ష్మి అమ్మవారిని పూజించే రోజండి. అయితే వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, వరలక్ష్మి వ్రతం చేయడానికి శుభ గడియలేంటి, వరలక్ష్మి వ్రతం చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అనే విషయాలన్నింటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఆగస్టు 21న వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 22 శనివారము దశమి తిథి రాత్రి 1 గంట 50 నిమిషాల వరకు ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. ఇది శ్రావణ మాసంలో వచ్చే 2వ శనివారం అండి. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు. ఈ రోజున వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. తర్వాత ఆగస్టు 23 ఆదివారము ఏకాదశి తిథి రాత్రి 3 గంటల 52 నిమిషాల వరకు ఉంటుందండి. మూల నక్షత్రం రాత్రి 6 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజైతే చాలా మంచి రోజండి. ఈ రోజు పుత్రద ఏకాదశి పండుగను జరుపుకుంటారు. సంతానం లేని వాళ్ళు, పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈ రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి.
అయితే పుత్రదా ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు కూడా వివాహానికి మాత్రమే శుభముహూర్తం ఉందండి. తర్వాత ఆగస్టు 24 సోమవారము ద్వాదశి తిథి రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల వరకు ఉంటుందండి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ ఆగస్టు 21, 22, 23, 24 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, రిజిస్ట్రేషన్లకి, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులకి ఇలా ఎలాంటి శుభకార్యాలైనా ఈ రోజుల్లో చేసుకోవచ్చండి. తర్వాత ఆగస్టు 25 మంగళవారము త్రయోదశి తిథి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వివాహానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తర్వాత ఆగస్టు 26 బుధవారము త్రయోదశి తిథి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందండి. శ్రవణ నక్షత్రం రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 27 గురువారము చతుర్దశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 28 శుక్రవారము పౌర్ణమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజు చాలా అంటే చాలా పవర్ఫుల్ డే అండి. శుక్రవారము పౌర్ణమి తిథి కలిసి రావడం అనేది చాలా విశేషం అండి. ఈ రోజున పూజ చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఈ రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు. అలాగే ఈ రోజు శ్రీ యావగ్రీవ జయంతి కూడా ఉందండి. తర్వాత ఆగస్టు 29 శనివారము పాడ్యమి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చే 3వ శనివారం అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 30 ఆదివారము విద్యా తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 31 సోమవారము తదియా తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు సంకటార చతుర్థి వ్రతం అయితే ఉందండి. సంకష్టార చతుర్థి రోజున పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ ఆగస్టు 28, 29, 30, 31 ఈ రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, నూతన గృహాన్ని ఆరంభించడానికి, పెళ్లి చూపులకి, రిజిస్ట్రేషన్లకి ఇలా ఎలాంటి పనులైనా ఈ రోజుల్లో చేసుకోవచ్చండి. ఈ ఆగస్టు 31న కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలైతే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ ఆగస్టు మాసంలో వచ్చే మంచి రోజుల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ ఆగస్టు మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. ఆగస్టు 2న సంకష్టార చతుర్థి, అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఉందండి. అలాగే ఈరోజు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి జాతర అయితే జరుగుతుంది. తర్వాత ఆగస్టు 9న కామిక ఏకాదశి, అలాగే ఈరోజు హైదరాబాద్లో మహంకాళి బోనాల జాతర జరుగుతుందండి. ఆగస్టు 10న సోమ ప్రదోష వ్రతం, ఆగస్టు 11న మాస శివరాత్రి, ఆగస్టు 12న చుక్కల అమావాస్య, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16న నాగ చతుర్థి, ఆగస్టు 17న నాగుల పంచమి, దీనినే గరుడ పంచమి అంటారు. అలాగే ఈరోజు కల్కి జయంతి, ఆగస్టు 18న స్కంద షష్ఠి, ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 23న శ్రావణ పుత్రద ఏకాదశి, ఆగస్టు 25న ప్రదోష వ్రతం, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, హ్యావగ్రీవ జయంతి, ఆగస్టు 31న సంకటహర చతుర్థి. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో వచ్చే మంచి రోజులు, శుభముహూర్తాలు, ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.